హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ సెషన్. ఈరోజు మనం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అందమైన ఆకర్షణీయమైనటువంటి పూలను గురించి క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. నేను షర్మిల, MBA డిపార్ట్మెంట్ HOD, న్యూటన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, మాచర్ల. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్న ఈ అందమైన ఆకర్షణీయమైనటువంటి పూలు చంపక పుష్పాలు. ఈ చంపక పుష్పాలు అనేవి మన భారతదేశంలోని అత్యంత విరివిగా కనిపించేటువంటి పూల మొక్కల్లో ఒకటి. మరి ఈ మొక్క యొక్క విశిష్టతలు ఏమిటి, మరి ఇవి ఇంతగా ప్రఖ్యాతిగాంచడానికి వీటిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం. మొదటిది వీటి యొక్క ఎత్తు. సర్వసాధారణంగా పూలు పూసేటువంటివన్నీ కూడా మొక్కలే, కానీ ఇవి చెట్లు. పూల మొక్కలు మరియు పూల చెట్లు వీటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఒకవేళ ఈ పూల మొక్కలు గనక మొక్క స్థాయి నుంచి వృక్ష స్థాయికి ఎత్తుకు ఎదిగినట్లయితే అవి పూల చెట్లు అవుతాయి. కాబట్టి వీటిని పూల మొక్కలు అనడానికి బదులుగా పూల చెట్లు అనడమే సబబు. ఇవి మనకంటే ఎక్కువ ఎత్తుకు ఎదుగుతాయి కాబట్టి వీటి ఎత్తు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలుస్తుంది. రెండోది, ఈ చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా చాలా సులువుగా ఎదుగుతుంది. ఇక మూడవ లక్షణం, ఈ పూలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. సర్వసాధారణంగా పూలు అనేవి వివిధ రంగుల్లో కనిపిస్తాయి, కానీ ఈ చెట్టుకు ఉండేటువంటి పూలు ప్రత్యేకమైనటువంటి నిండు రంగుల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇలా నిండు రంగుల్లో ఉండటం వల్ల ప్రత్యేకమైనటువంటి ఆకర్షణను కలిగి ఉంటాయి. ఇక ఈ పూల యొక్క వర్ణాన్ని కనుక గమనించినట్లయితే విరివిగా శ్వేతవర్ణంలో కనిపిస్తాయి, కానీ కొన్ని ప్రాంతాలలో నిండు గులాబీ రంగులో, నిండు ఎరుపు రంగులో, నిండు పసుపు మరియు నిండు ఊదా రంగులో, అలాగే వీటి కలయికలో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ చెట్టు యొక్క బెరడు. ఈ చెట్టు యొక్క బెరడును ఆయుర్వేద వనమూలికగా ఆయుర్వేద ఔషధాల తయారీకి వాడుతూ ఉంటారు. ఇక ఈ పూలకు ఉండేటువంటి వాసన వర్ణనాతీతం. వీటికి ఉండేటువంటి వాసన చాలా గాఢంగా ఉంటుంది మరియు సుగంధభరితమైనటువంటి ఈ పరిమళం ఎంతో దూరం వరకు వ్యాపిస్తుంది. అందుకే ఇవి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలుస్తాయి. ఇక ఈ చెట్టుకున్నటువంటి మరొక గొప్ప విశిష్టత ఏమిటి అంటే, ఈ చెట్లు సంవత్సరంలో 9 నెలలు పూర్తిగా ఆకుపచ్చ రంగులలో ఆకులతో నిండిపోయి ఉంటుంది. కానీ వేసవి కాలంలో పూర్తిగా ఆకులన్నీ రాలిపోయి చెట్టు నిండా పూలతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మిగతా పూల చెట్లు, పూల మొక్కలు పూలు లేకుండా ఉంటే, ఈ చెట్టు మాత్రం వేసవి కాలంలో విరివిగా పూలతో నిండిపోయి ఉంటుంది. అందుకే ఇవి ఇంత ప్రత్యేకంగా నిలుస్తాయి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.